హలో ఫ్రెండ్స్, స్టార్ మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఈరోజు స్టాక్ మార్కెట్లో టారిఫ్ భయాలు, సెన్సెక్స్ 1000 పాయింట్లు మైనస్. వినాలి ఫ్రెండ్స్, మన స్టార్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియో నోటిఫికేషన్ వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల నడుమ దేశ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు ఏడవుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా టారిఫ్ భయాలు మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీస్తున్నాయి. దీంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి ఎదుర్కొంటున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లు పైగా పడిపోగా నిఫ్టీ 23,300 మార్కు దిగున పడిపోయింది. మార్కెట్ ఆరంభం నష్టాల్లో పాల్గొన్న సూచీలు క్రమంగా దిగజారుతూ ప్రధాన షేర్లు వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లో కుదిపేస్తున్నాయి. ఉదయం టైం వచ్చేసి 11:57 టైంలో 337 పాయింట్లు నిఫ్టీ, సెన్సెక్స్ వచ్చేసి 1100 పాయింట్ సెన్సెక్స్ మైనస్ రన్ అవుతుంది. అయితే దీంట్లో పెరిగినాయి తగ్గినాయి చూసుకుంటే 30లో సెన్సెక్స్ 30 సూచీలో చూస్తే ఇన్ఫోసిస్, ఎస్ఎల్ టెక్నాలజీ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వీస్, సన్ ఫార్మా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇకపోతే ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్, జొమాటో, తర్వాత భారతీయ ఎయిర్టెల్, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీ షేర్లు మాత్రం లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. అయితే మార్కెట్ పతనానికి గల కారణాలు ఏంటి అంటే అవి విధం. ఫస్ట్ ప్రతీకార టారిఫ్లు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న తుది నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒత్తిడికి ఎదుర్కొంటున్నాయి. ఇకపోతే ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వీస్, ఎస్ఎల్ టెక్నాలజీ, మారుతి సుజుకి షేర్లో అమ్మకాల సూచీలపై ఒత్తిడి పెంచారు. ఇకపోతే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర వచ్చేసి 1.51% పెరిగి $74 చేరిందంటే భారత్ చమురు ప్రధానంగా దిగుమతి చేసుకున్న దేశంగా ఉండడంతో ముడి చమురు ధరలు పెరగడం దేశ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీసింది. ఇకపోతే ట్రంప్ సుంకాల వల్ల అమెరికా ఆర్థిక మాధ్యమంలో ప్రభావం పెరుగుతుంది. గోల్డ్మన్ సాక్ అంచనా వేసింది. ఈ ప్రతికూల ప్రభావం 20% నుంచి 30% పెంచుతుందని. దీంతో పెట్టుబడిదారులు భయాందోళన నెలకొన్నారు. ఇక మార్కెట్లో రోజు ఒక న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ల వల్ల మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఒక క్రమేపీగా తగ్గుకుంటూ పోతుంది. మార్కెట్ 1100 పాయింట్ సెన్సెక్స్, నిఫ్టీ 393 పాయింట్లు. అంటే ఇప్పుడు టైం 12 గంటల లోపలనే ఈ రేంజ్లో కొట్టేసింది మార్కెట్. ట్రంప్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి మార్కెట్లు ఒక కుదిపేస్తుంది. ఇవన్నీ అంటే మార్కెట్ అదేసేపు చూసినా పెరిగిన దాని గురించి మాట్లాడుకున్నాం. మైనస్ అయినప్పుడు విపరీతంగా మార్కెట్లో టీవీలో న్యూస్ విపరీతంగా వస్తుంటుంది. మార్కెట్ ఎక్కడ కరోనా టైంలో ఉన్న 8,900 అంటే దాదాపు 9,000కి వచ్చిన నిఫ్టీ 26,000కు పోయింది. క్రమేపీగా 4 సంవత్సరాలు కంటిన్యూగా పెరిగినప్పుడు ఎవరు కూడా మార్కెట్లో పెరుగుతుంది అనేది ఇక్కడ ఎప్పుడైతే 26,200 హై రేట్ కలిగి మళ్ళీ రివర్స్ ఒక 3,000 పాయింట్లు పడ్డది. పైకి చూసి ఒక 3,000 పాయింట్లకి దీంట్లో దాదాపు 70% లార్జ్ క్యాప్ కంపెనీ, 70% 50, 40, 30% కంపెనీలు పడిపోయినాయి. దీంట్లో మంచి కంపెనీలను సెలెక్ట్ చేసుకొని ఇక ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి మంచి రిటర్న్ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టాక్ల గురించి మాట్లాడుకుంటే టోటల్ ఎన్ఎస్సిలో 2761 స్టాక్ ట్రేడ్ అయితే ఈరోజు అడ్వాన్స్ 1645, డిక్లైన్ 1037 అంటే అన్చేంజ్ 79 ఉన్నాయి. ఇక 52 వీక్ అయి ఉన్నాయి 47, 52 వీక్ లోపునే 102 స్టాక్స్ ఉన్నాయి. అప్పర్ సర్కిల్లో 200, లోవర్ సర్కిట్లో 37. రీసా ఇన్వెస్టర్ ఈరోజు 21,94,72,909 మంది ఇన్వెస్టర్లు ఈరోజు ట్రేడ్ జరిగిన కంపెనీస్ ఇవి. ఇక మాట్లాడుకుంటే మార్కెట్లో నిఫ్టీ 322, నెక్స్ట్ నిఫ్టీ 770, పర్సెంటేజ్ వచ్చి 1.5%. తర్వాత నిఫ్టీ ఫైనాన్స్ 2%, 516 పాయింట్ పడిపోయింది. నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 1.42%, 732, 732 పాయింట్లు. నిఫ్టీ 100 323, 1.5% మైనస్. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇది వచ్చేసి 483 పాయింట్, 1% మైనస్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 1%, 162.5 పాయింట్స్. ఇకపోతే నిఫ్టీ ఆటో ఇది 162, 0.76%. నిఫ్టీ ఎఫ్ఎంజీజీ 0.66%. నిఫ్టీ ఐటీ 2.5%, 843 పాయింట్. ఐటీ విపరీతంగా పడిపోయింది ఈరోజు.
ఇక పోతే నిఫ్టీ ఆల్ఫా 50 అనేది 1.5% 645. నిఫ్టీ డివిడెండ్ ఆపోజిట్ ఉన్న 50 కంపెనీలలో 1.13% 65 పాయింట్ పడిపోయింది. నిఫ్టీ గ్రోత్ ఫండ్ 15 దీంట్లో ఒకటి 1.43% 152 పాయింట్స్. ఇది ఈ ఇండెక్స్లో ఉన్న స్టాక్లు. ఇందులో ఎక్కువ పడిపోయిన స్టాక్లు ఐటీ కంపెనీలు అనేది మనం గ్రహించవలసింది ఈరోజు. ఇక మార్కెట్లో రోజు ఒక న్యూస్ వస్తుంటుంది. మార్కెట్లో చేసే వాళ్ళకి ఇది ఉండాలన్నా వెళ్ళాలన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా వద్దా అనేది చాలా సంక్షోభంలో. దీనికి ఒక విషయం ఏంటంటే మార్కెట్లో ఒకేసారి అంటే ఎస్ఐపి పెట్టుకొని లాంగ్ టర్మ్లో ఉండి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడి నుంచి హెచ్డబ్ల్యూపీ పిక్ చేయమని చాలామంది వింటారు. కానీ ఇందులో మార్కెట్ పెరగడం తగ్గడం వల్ల మార్కెట్లో ఇక విపరీతమైన భయాన్ని క్రియేట్ అయింది. ఈ రోజులో మెయిన్ మాట్లాడుకోవాల్సిన ఐడియాలో గవర్నమెంట్కి కట్టవలసిన ఫండ్ కట్టలేక వాళ్ళ ఉన్న ఇంతకుముందుకు 27% గవర్నమెంట్ దగ్గర ఉంటే ఇప్పుడు 22.5% తీసుకుంటే దాదాపు 49.5% గవర్నమెంట్ స్టాక్ అంటే గవర్నమెంట్ దగ్గర ఎఫ్ఎన్ ఉన్న పొజిషన్ అంటే 50% ఉన్నది. కాబట్టి ఇప్పుడు కంపెనీ అది 10 రూపాయల లెక్కన ఐడియా షేర్ని బై చేసింది. అంటే ఐడియా షేర్ని ఉన్న పొజిషన్లో ఉన్న 22% తీసుకుంది. కాబట్టి ఇప్పుడు 49.5% సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్టు దీనికి వచ్చేసి 10 రూపాయలు చెల్లించింది. అందుకు ఈరోజు మార్కెట్ మార్కెట్ కరప్షన్ ఉన్నా కానీ దానికి 17% పెరిగింది. ఈ న్యూస్ని వినవలసింది. ఇకపోతే నిఫ్టీలో ఉన్న మోస్ట్ యాక్టివ్ ఉన్న స్టాక్లో తీసుకుంటే అంటే ఓపెక్ అంటే ఈ కాళ్ళలో తీసుకుంటే ఎక్కువ పెరిగిన దాంట్లో అంటే ఎక్కువ యాక్టివ్లో ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ ఉన్న దాంట్లో 23,500, 23,600, 23,400, 23,800, 23,700 ఈ కాల్స్ విపరీతంగా యాక్టివ్లో ఉన్న కాల్స్. ఇక కాంట్రాక్ట్ విషయంలో చూస్తే కాంట్రాక్ట్లో నిఫ్టీ అంటే ఫుట్ విషయానికి వస్తే 23,300 ఫుట్, 23,500, 23,400, 23,200, 23,000 ఫుట్. ఇది ఆల్రెడీ 23,200, 23,175 ఈ ఫుట్ యాక్టివ్ ఉన్న దాంట్లో దాదాపు 23,000 వస్తుందని నిర్ధారిస్తుంది. కాబట్టి ఇక పోతే కాంట్రాక్ట్ ఓఐ అంటే మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు దీంట్లో 23,500 ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ జరిగింది. తర్వాత 23,600 కాళ్ళు, 23,700 కాళ్ళు, 23,400 కాళ్ళు, 23,000 ఈ విపరీతంగా బై అయినాయి. కాబట్టి మార్కెట్లు ఇక్కడ సెల్ అయిందని మనం చూసుకోవచ్చు. ఎక్కడైతే బయింగ్ ఉందో దానికి వ్యతిరేకం జరుగుతుంది. ఇది మార్కెట్ స్టాక్ మార్కెట్లో ఉన్నది ఏంటంటే మనకు అనుకున్నది కనొచ్చే దాంట్లో ఉల్టా ఉంటుంది. దీన్ని అది ఒకటి ఊహించవలసింది. మనం పెరుగుతుంది అనుకున్నప్పుడు తగ్గిపోతుంది, పెరుగుతుంది అన్నప్పుడు తగ్గిపోతుంది, పడుతుంది అనుకున్నప్పుడు పెరుగుతుంది. అంటే దీంట్లో మార్కెట్లో ఉన్న గమ్మత్ విషయం ఏంటంటే దీంట్లో రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి పెరగడం, ఒకటి తగ్గడం. కానీ ఇన్వెస్టర్లకి ఎక్కడ కూడా నిలకడగా మైండ్ అంటే దీంట్లో పేషెన్స్ కావాలి. పేషెన్స్ అంటే అలా చూసుకుంటూ ఉండగలగాలి. మార్కెట్ అనేది బ్యాంక్లో డిపాజిట్ ఎలాగైతే చేసి ఒక 9 ఏళ్ళకో 10 ఏళ్ళకో డబ్బులకు ఎట్లయితే ప్రిపేర్ అయిపోయి ఒక 50,000 పెడితే ₹1,00,000 వస్తాయి, 1,00,000 పెడితే 2,00,000 వస్తాయని ఎట్లా ప్రిపేర్ అయి ఉంటారో ఇందులో అలాగనే అదే మనం డిపాజిట్ రూపంలో ఈ స్టాక్ మార్కెట్లో పెడితే 2-3 నుంచి 5 ఇయర్స్ లోపలనే డబల్ అవుతాయి. కానీ ఇందులో ఉండకపోవడానికి కారణం ఏంటంటే మధ్యలో అమెరికా న్యూస్, తర్వాత ఈ ట్రంప్ వ్యాఖ్యలు, ఇకపోతే మన ఇన్ఫ్లేషను, జీడిపి ఇట్లా రకరకాల న్యూస్లు వస్తుంటే ఆ పేపర్ న్యూస్ వల్ల మార్కెట్లో ఉన్న వాళ్ళు బై సెల్ చేస్తుంటారు. షేర్ హోల్డింగ్ కస్టమర్ అయితే ఎవరైతే కంపెనీ పెట్టిన షేర్ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటుందంటే ప్రమోటర్ ఆ 70%, 75% వాటా ఉన్న కంపెనీలలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్లో బెస్ట్ రిటర్న్స్ ఇస్తాయని మన ఐడియా. దాంట్లో అది కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఇయర్ అంటే కోటర్పై లాభ నష్టాలు వదిలేసి ఇయర్కి లాభాలు పెరుగుతున్నాయి, టర్న్ ఓవర్ పెరుగుతుందా, లాభాలు వస్తున్నాయి. అది మెయిన్ కాంపిటేట్ చేసుకొని లాభాలు ఉన్న కంపెనీలో నువ్వు స్టాక్ మార్కెట్లో ఉంటే నీకు 100% రిటర్న్ ఇస్తుందని మనం చెప్తున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేట్. మన స్టార్ మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.